తెలంగాణ బీజేపీపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ చేసినట్టుగా కనబడుతుంది. వరుసగా హైదరాబాద్‌కు అనగా తెలంగాణకు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు, అదేవిధంగా సీనియర్ నేతలు వరుసగా క్యూ కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ కావచ్చు, యాక్టివిటీ కావచ్చు వేగవంతం చేయడానికి దిశానిర్దేశం చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి. వరుసగా మనం చూస్తాం రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు, నవీన్ గారు వచ్చారు, జాతీయ అధ్యక్షులు. నిన్న నడ్డా గారు వచ్చారు, రేపు వైష్ణవ్ గారు. సో ఎట్లా ఉంది? ఏం చేయబోతున్నారు? ఈరోజు నాకైతే ఒకటే విశ్వాసం అనిపిస్తూ ఉంది. భారతదేశం అంతా కూడా జాతీయ భావం, అదేవిధంగా దేశభక్తి కలిగినటువంటి యువత రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ వైపు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి యువత ఆలోచనలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోన భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం ఉన్నా స్వచ్ఛందంగా వాలిపోతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగమే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నిక. రౌడీయిజం, గూండాయిజం పూర్తిగా దోపిడీమయమైనటువంటి ఆ రాష్ట్రంలో ప్రజలు ఆశించినట్టుగా పెద్దగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రం పైన దృష్టి కేంద్రీకరించినప్పటికీ రోహింగ్యాలను నివారించేటువంటి విషయంలో ఆ ప్రాంత రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి కారణంగా మేము ప్రజలపైన ఉన్నటువంటి మక్కువ దేశానికి రక్షగా ఉండాలని, ఒక కంచెగా మారాలనే దృక్పథంతోన భారతీయ జనతా పార్టీ ముందుకు పోయినటువంటి కారణంగా ఎన్నికల సందర్భంలో పూర్తిగా ప్రజలు అధినాయకత్వాన్ని ఆహ్వానించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాన్య నాయకులను, ఒక ఇంట్లో పని మంచిగా ఉండేటువంటి మహిళను సైతం తాము పిలిపించుకొని ఎన్నికల్లో నిలబెట్టి భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించి బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. అదే పద్ధతిలో భారతదేశం అంతా కూడా ఎటువైపు చూసినా కాషాయమయమైపోవాలనేది ప్రజల ప్రగాఢమైనటువంటి దృక్పథం కనిపిస్తూ ఉంది. అందులో భాగమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, నరేంద్ర మోదీ గారి పాలనను కోరుకుంటూ ఉంది. కాబట్టి ఈరోజు మా పెద్దలందరూ కూడా, కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా పదే పదే తమ విజిట్ను పెంచుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వారు వస్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని ఎంతైతే ఎనర్జైజ్ చేస్తూ ఉన్నారో అంతకంటే మించి వారు ఉత్సాహాన్ని నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. సో అంటే ఎలాంటి డైరెక్షన్ అంటే ఈ మధ్యలో మనం విన్నాం నిన్న ఆపరేషన్ ఆకర్ష్ అంటే ఇతర పార్టీ నేతలను ఆహ్వానించడం, పార్టీని బలోపేతం ఆ దిశగా ఎలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి? వాస్తవంగా గతంలో కేసీఆర్ గారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న చందంగా ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని, ప్రతి గుండె నిండా ఉన్నటువంటి నినాదాన్ని ఒడిసి పట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ విధానం చాలా భిన్నంగా ఉంటుందనేది ప్రజాపాలన. ఈరోజు ప్రజాపాలన పేరిట ప్రజలను మోసగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి చెంప చెల్లుమనే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీర్పు ఇవ్వడం ఖాయం. నిజమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, అవినీతి రహితమైనటువంటి పాలన ఏ రకంగా ఉంటుందో తెలంగాణలో మనం అతి త్వరలోనే చూడబోతా ఉన్నాం. రైట్. సో మొత్తం మీద బీజేపీ పెద్దలు తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ పార్టీని ప్రోత్సహించడానికే వరుస విజిట్స్ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు రావడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని బాలాజీ అంటున్నారు. కెమెరామెన్ వంశీతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.